హాయ్ అండి. ఎప్పుడు చేసే పులిహోర కాకుండా ఇలా ఆవు పిండి పెట్టి పులిహోర చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వచ్చిన చుట్టాలు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఈ ఆవు పిండి పులిహోర తయారీ విధానం చూద్దాం. చాలా సింపుల్గా కూడా చూపించాను. ఎక్కువ లెంత్ వీడియో పెట్టలేదండి. ఒక్కసారి చూడండి. నేను కేజీ రైస్కి ఆవాలు తీసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. నేను కేజీ రైస్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే పిండి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసి ఈ ఆవపిండి మీద వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఈ ఆవపిండి అన్నంలో కలుపుతున్నప్పుడు మంచి వాసన అనేది వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నాకు చాలా టేస్టీగా వచ్చింది. ఎప్పుడు మనం పులిహోర చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మొత్తం అంతా ఆవపిండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు బాగా వేయించేసి వేసేసాను. శనగపప్పు, మినపప్పు, పలుకులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కలిపి వేసేసానండి. పోపులు అందరికీ తెలిసిందే కదా. నేను ఎక్కువగా లెంత్ వీడియో పెట్టట్లేదు. ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం పులుపు వేసుకోవాలి కదా. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఇప్పుడు కేజీ రైస్కి తగ్గట్టు చింతపండు పులుపు వేసాను. ఈ చింతపండు పులుపులోనే ఒక చిన్న టెక్నిక్ ఉందండి. అదేంటంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఈ పులుపులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి మనం పులిహోర తినేటప్పుడు పులుపు తగులుతూ అల్లం ముక్కలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది అయితే ఆయిల్లో వేపుతారు కదా. అలా కాకుండా ఇలా పులుసులో వేసి ఉడికించండి. పులుసు కూడా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు పులుపు వేసి కలుపుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు పులుపు వేసి కలుపుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు వదిలేసాను, కానీ అల్లం ముక్కలు మటుకు ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఆవపిండి పెట్టి పులిహోర ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది ఇంగువ వేస్తుంటారు, నిమ్మకాయ, చింతపండు కూడా వేస్తుంటారు కదా. అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మనకు వచ్చే పూజలన్నీ మనం ఎక్కువగా పులిహోర చేస్తుంటాం కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.